ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్ డిటిహెచ్, ఎయిర్టెల్ జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కైవసానికి కాంగ్రెస్ వ్యూహాలు. ఇన్ఛార్జ్ మంత్రులకు గెలుపు బాధ్యతలు. ఎక్స్ అఫీషియో ఓట్లపై సీఎం దిశానిర్దేశం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల తర్వాత మేయర్, చైర్పర్సన్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను మరింత వేగవంతం చేసింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కైవసం చేసుకునే లక్ష్యంతో పార్టీ అధిష్టానం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రణాళికల అమలుకు ఇన్ఛార్జ్ మంత్రులు స్పష్టమైన బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పరిస్థితులపై సమీక్ష చేశారు. ప్రతి ప్రాంతంలో గెలుపు సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు సూచనలు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మేయర్, చైర్పర్సన్ ఎన్నికల పార్టీకి అత్యంత కీలకమని అన్నారు. ప్రజలు ఇచ్చిన మద్దతును పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని అన్ని చోట్ల కాంగ్రెస్ నాయకత్వం ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇందుకోసం ప్రతి మంత్రి తనకు అప్పగించిన జిల్లాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఇన్ఛార్జ్ మంత్రులకు, ముఖ్యంగా కార్పొరేషన్లు, కౌన్సిలర్లతో నేరుగా సంప్రదింపులు జరపాలని సీఎం ఆదేశించారు. వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకొని పార్టీ వైపు నిలబడేలా చూడాలని సూచనలు చేశారు. అవసరమైన చోట మిత్రపక్షాలతో కూడా సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఎక్స్ అఫీషియో ఓటర్లపై కూడా సీఎం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫీషియో సభ్యులు ఓట్ల కీలకంగా మారే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఓటును సమర్థంగా వినియోగించుకునేలా వ్యూహాలు సిద్ధం చేయాలని మంత్రులు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఎక్స్ అఫీషియో ఓట్లు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే విధంగా చట్టపరమైన ప్రక్రియ పాటిస్తూ ముందుకు వెళ్లాలని చెప్పారు. ఎలాంటి గందరగోళం లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలి అని సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు హంగ్ పరిస్థితి ఉన్న చోట్ల కాంగ్రెస్ కు మంచి అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. అక్కడ మిత్రపక్షాల మద్దతుతో అధికారం చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ మంత్రులు రోజు సమావేశాలు నిర్వహిస్తూ వ్యూహాలు అమలు చేస్తున్నారు.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా ఒక మంత్రి బాధ్యత తీసుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గెలుపు సాధించే అవకాశాలు ఉన్న చోట ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధిష్టానం స్పష్టంగా ఆదేశించింది. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇది కేవలం పదవుల విషయం కాదని పట్టణాభివృద్ధి సంబంధించిన బాధ్యత అని అన్నారు. కాంగ్రెస్ మేయర్లు, చైర్పర్సన్లు అధికారంలోకి వస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని చెప్పారు. పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మేయర్, చైర్పర్సన్ ఎన్నికల తర్వాత వెంటనే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాలని సీఎం భావిస్తున్నారు. ప్రజలకు కనిపించే మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని తెలిపారు. ఇది రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మేలు చేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈసారి మున్సిపల్ స్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉండడం వల్ల మేయర్, చైర్పర్సన్ ఎన్నికల్లో కూడా పార్టీకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇన్ఛార్జ్ మంత్రుల పాత్ర ఈ ఎన్నికల్లో కీలకంగా మారనుంది. మొత్తంగా చూస్తే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వ్యూహాలు అమలు చేస్తుంది. ఇన్ఛార్జ్ మంత్రులు గెలుపు బాధ్యతతో అప్పగించి ఎక్స్ అఫీషియో ఓట్లపై సీఎం స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. ఈ చర్యలతో తెలంగాణలో పట్టణ పరిపాలనపై కాంగ్రెస్ పట్టు మరింత బలపడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
సంక్షేమమే అభివృద్ధి లక్ష్యమన్న ఏపీ ప్రభుత్వం. బడ్జెట్లో పేదలకు 52,000 కోట్ల కేటాయింపు. సొంత బలంతో కేంద్ర మద్దతుతో ముందుకు వెళ్తామన్న సీఎం ధీమా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో రాష్ట్ర భవిష్యత్తు దశను స్పష్టంగా చూపిస్తోంది. సంక్షేమమే అభివృద్ధికి మూలమని భావించిన ఏపీ ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో పేదల కోసం ఏకంగా 52,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రజల జీవన స్థాయిని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపొందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం సొంత బలంతో పాటు కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ముందుకు వెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ సమతుల్యంగా సాగాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ బడ్జెట్లో ప్రధానంగా పేదలు, రైతులు, మహిళలు, యువత, వృద్ధులు వంటి వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పేదలకు ఇళ్ల పథకాలు, ఆరోగ్య సేవలు, విద్యా సదుపాయాలు, ఉపాధి కార్యక్రమాలకు భారీగా నిధులు కేటాయించారు. ప్రజలకు రోజువారీ అవసరాలు తీర్చేలా సంక్షేమ పథకాలను మరింత విస్తరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సంక్షేమం అనేది ఖర్చు కాదని, అది పెట్టుబడి అని అన్నారు. ప్రజలపై పెట్టుబడి పెడితేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని చెప్పారు. పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడం ద్వారా నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ బడ్జెట్లో రైతుల కోసం ప్రత్యేకంగా పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. సాగునీరు, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ మౌలిక వసతులపై కొత్త పథకాలు ప్రవేశపెట్టారు. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం తెలిపారు. మహిళల కోసం కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. స్వయం సహాయక సంఘాలకు రుణ సదుపాయాలు, మహిళా ఉపాధి పథకాలు, ఆరోగ్య సేవలకు అధిక నిధులు కేటాయించారు. మహిళలు అధికంగా బలపడితే కుటుంబం, సమాజం బలపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే మరో ప్రధాన లక్ష్యం. నైపుణ్య శిక్షణ కేంద్రాలు, స్టార్టప్లకు మద్దతు, పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. యువతకు ఉద్యోగాలు రావాలంటే పెట్టుబడులు అవసరమని, అందుకే పరిశ్రమలకు రాష్ట్రానికి ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. ఆరోగ్య రంగానికి కూడా బడ్జెట్లో పెద్ద ప్రాధాన్యం ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి, కొత్త మెడికల్ కాలేజీలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి నిధులు కేటాయించారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
విద్యా రంగంలో కూడా మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. పాఠశాలల మౌలిక వసతులు, డిజిటల్ విద్యార్థులకు స్కాలర్షిప్లు, హాస్టల్ సదుపాయాలకు బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించారు. భవిష్యత్ తరాలకు మంచి విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా కీలకమని అన్నారు. రాష్ట్ర పథకాల ద్వారా వచ్చే నిధులను సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టులపై కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలిపారు. సొంత ఆదాయ వనరులు పెంచుకోవడం పైన ప్రభుత్వ దృష్టి పెట్టిందని, పన్నుల వసూలు, పరిశ్రమల ద్వారా ఆదాయం, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్ర ఆర్థిక స్థితి మెరుగుపడితే సంక్షేమం కూడా దీర్ఘకాలం కొనసాగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ బడ్జెట్ పూర్తిగా సంక్షేమ, అభివృద్ధి రెండింటినీ సమతుల్యంగా తీసుకువెళ్లే ప్రయత్నంగా కనిపిస్తోంది. పేదల కోసం భారీగా నిధులు కేటాయించడం ప్రభుత్వ ప్రజాపక్ష వైఖరిని చూపిస్తోంది. మొత్తంగా చూస్తే ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ సంక్షేమాన్ని కేంద్రంగా చూసుకొని రూపొందించింది. పేదలకు 52,000 కోట్ల రూపాయల కేటాయింపుతో రాష్ట్రంలో సామాజిక మార్పు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. సొంత బలంతో పాటు కేంద్ర మద్దతుతో అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ బడ్జెట్ రాబోయే సంవత్సరాల్లో ఏపీ అభివృద్ధికి కీలకంగా మారనుందని ప్రభుత్వం వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.